ప్రభుత్వానికి ఎందుకు చేయూతనిచ్చింది అని చెప్పి అడుగుతున్నారు, కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎందుకంటే వైసీపీ అన్న బీఆర్ఎస్ అన్న స్నేహితులు అన్న భావన ప్రజల్లో ఉందంటారు, దానిలో వాస్తవం ఉందా? ఎక్కడ కూడా లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ అనే వ్యక్తి కేవలం తెలంగాణ ప్రాంతం యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తాడు. పక్క రాష్ట్రం కాదు, ఇంకా ఏ పై రాష్ట్రం కాదు. మనకు బార్డర్ కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇటువైపు ఆంధ్ర ఉంది. అందరి ముఖ్యమంత్రులతోన రాజకీయ పక్షంగా సఖ్యతగా ఉండడం అనేది అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న విషయమే. ఇన్ని తెలిసిన మీకు తెలంగాణ యొక్క సంక్షేమం గురించి కాదు, ఇంత తెలిసిన మీకు పక్క రాష్ట్రాల మంత్రులతో ఒక్క మాట, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉండాలని తెలిసిన మీకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలవదా? ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే రాష్ట్రం ముందుకెళ్తుందా? అది ఎందుకు తెలవలేదు మీ బీఆర్ఎస్ పార్టీకి? 100% మీరు చెప్పింది వాస్తవమే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను పలుమార్లు ఈ యొక్క ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు వినతి చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అది మీ అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మా యొక్క రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వట్లేదు ఎందుకు అని పోరాటం చేసిన తప్పితే ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా యొక్క మంత్రివర్గం ఎవరో ఒకరు పెద్ద మనుషులు దూతలను వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడం జరిగింది. దీంట్లో మనం ఇబ్బందికర పరిస్థితి తప్పులు వెతకడం మాని ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నువ్వు జగన్ గారి దగ్గర కూర్చొని టీ తాగినావు, నువ్వు మోడీ దగ్గర వచ్చి మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ఢిల్లీకి పోయాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తున్నట దీని పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడాలి. రైట్, కానీ ఎందుకో సంబంధం లేకపోయినా కానీ ఏ మాట మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని చంద్రబాబు దగ్గరికి తాకట్టు పెట్టారు మీరు మాత్రం అంటారు మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఇది వాస్తవం అండి. ఓటు ఉన్నట్టు కోసలో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ పని చేపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైట్, మరి కాసేపట్లో కాదు లక్ష్మీ గారు ఒక్క విషయం, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్తున్నాడు. మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన విషయం కదా. మేము బీఆర్ఎస్ పార్టీ ఏం బహిరంగ ఆయన పని ఆరోపణ చేస్తలేము. ఆయనే చెప్తుండే చంద్రబాబు స్కూల్లో చదువుకున్నా, బీజేపీ స్కూల్లో కాలేజీలో పనిచేసిన, ఉద్యోగం వచ్చి కాంగ్రెస్ లో చేస్తున్నా చెప్తా ఉన్నాడు. ఆయనే బహిరంగ చెప్పుకుంటున్నాడు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ గారు చెప్పాలి సమాధానం. రైట్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు లక్ష్మీకాంత్ గారికి, రామ్మోహన్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే సార్. లక్ష్మీకాంత్ ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు దాదాపు ఖాయమైందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో వాస్తవం ఉందంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులతో పాటు, కార్యకర్తలతో పాటు, ప్రజలతో పాటు మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి టార్చర్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి శాడిజాన్ని అనుభవిస్తున్నారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా మనం ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీకు మసి పూసి మారేడుకాయలాగా ఏదో ఆయన బట్ట కాల్చి ఆయన మొఖాన వేయాలి, దాన్ని జనానికి చూపించాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే అనేక రకాలుగా చేయడం జరిగింది. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం భారతదేశం కాదు యావత్ ప్రపంచమో ప్రసాదం కళ్ళకద్దుకునే బంగారు లాంటి ప్రసాదాన్ని కూడా వీళ్ళు చీపుగా దిగజారిపోయి నోటితో మాట్లాడకూడనటువంటి మాటలు పంది మాంసమని, పంది పువ్వని, ఆవు మాంసమని ఇంత దిగజారిపోయి మాట్లాడినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లిక్కర్ కేసులో రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు, ఎల్లుండి ఒకటి మాట్లాడతారు. ముందు వచ్చేసి 11 కోట్లు అంటారు, ఈ రోజు 33 కోట్లు అంటారు. ఆ 33 కోట్లలో ఫ్రంట్ ఎండ్ అయితే 20లో నోట్ల మార్పిడి 16లో జరిగితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్ల దాంట్లో చూపిస్తారు. ఇంకో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎక్కడ ఎప్పుడు బెసికితే ఎంత నష్టపోతాం అనే దానికి బ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలంటే మనం ఇవన్నీ కరెక్ట్ గా చర్చ చేసుకోవాలా. ఈ తప్పులు ఏమేమి తప్పులు చేస్తున్నాం ఆ తప్పులన్నిటినీ జనానికి తెలియకుండా దాచిపెట్టుకొని చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప
ఇక్కడ ఏ మాత్రం అవినీతి జరిగిందనడానికి ఏ మాత్రం సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ప్లాన్లు చేస్తున్నారు. అందులో భాగమే ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా ఉదయం 10 గంటలకు షాప్ తెరిచే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసే కార్యక్రమం చేపట్టి దాదాపు 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపులు రద్దు చేసి అక్కడ ప్రభుత్వ అధికారులను పెట్టి ప్రభుత్వ అధికారుల ద్వారా మద్యం అమ్మించినటువంటి డబ్బులను మళ్ళీ ప్రభుత్వ ఇదంతా బాగుంది మోహన్ రెడ్డి గారు, ఇదంతా మీరు చెప్పిందంతా బాగుంది, ప్రజలకి నచ్చిద్దో నచ్చలేదో తర్వాత. ఇక్కడ మతలబ్ అక్కడల్లా డిజిటల్ పేమెంట్ లేకపోవటం అక్కడే కదా వచ్చింది చిక్కంతా. మీకు అసలు విషయం తెలియదు, ఇప్పటికి కూడా లేదు. డిజిటల్ అన్ని చోట్ల ఉంది అనుకున్నారు. ఇప్పుడు పోయి చూడండి, రమ్మను, నేను చూపిస్తా. ఇక్కడ ఏ షాపులకు వచ్చారో రమ్మని చెప్పండి, నేను చూపిస్తా. ఇప్పటికీ డిజిటల్ లేదు, అప్పటికీ డిజిటల్ వచ్చి మనకు డిజిటల్ వచ్చింది కొత్తలో. మనమే పుట్టుకతో డిజిటల్ తో బతకలేదు కదా. మధ్యలో వచ్చింది నోటు మార్పిడి జరిగిన తర్వాత డిజిటల్ వచ్చింది. ఆ తర్వాత ఇది జరుగుతుంది. ఆ జరగడంలో భాగంగా పల్లెల్లోనూ ఇంకో చోట ఉండొచ్చు. ఉంటే దాంట్లో వచ్చేదేముంది? ఏది వచ్చినా కూడా అక్కడ మద్యం తీసుకునేది ప్రభుత్వం, మద్యం అమ్మిండేది ప్రభుత్వ అధికారులు. ఆ డబ్బులు తీసుకుపోయి ప్రభుత్వానికి జమ చేసినారు. అందులో ఎక్కడ మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? వాళ్ళలాగా ఈ రోజు కార్యకర్త నుండి బెల్ట్ షాప్ ఉంది, నాయకునికి బ్రాండ్ షాప్ ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలకు బార్లు రెస్టారెంట్ వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా ఒక్కొక్క బెల్ట్ షాపులో దాదాపు 20 నుండి 50 రూపాయలు రేటు పెంచుకొని, ఉన్న రేటు కన్నా 50 రూపాయలు పెంచుకొని ప్రజల నడ్డి విరిచి వాళ్ళ రక్తం తాగుతున్నారు సార్ అక్కడ. అదే విధంగా ఒక బెల్ట్ షాప్ ఆ విధంగా జరిగితే ఒక బ్రాంతి షాప్ లో 10 రూపాయలు, ఉన్న రేటు కన్నా 10 రూపాయలు ఎక్కువ పెట్టి వీళ్ళు ఒక్కొక్క నెలకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో తింటున్నారు. ఈ ప్రజాప్రతినిధులు కూడా మొత్తం నియోజకవర్గంలో ఉండే షాపులన్నీ ఒకే నాయకుడు, ఒకే ప్రజాప్రతినిధి తీసుకొని ఒకే పేరు మీదనే షాపులు అమ్ముతున్నటువంటి సందర్భం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా అవినీతి అన్యాయం. ఇప్పుడు అరెస్ట్ అయిన లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మీ మిథున్ రెడ్డి గారు కావచ్చు, మీ నేతలు కావచ్చు, వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అదేనబ్బా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సేవ అందించినారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అదేంటి మోహన్ రెడ్డి గారు, మీకు ప్రజాస్వామ్యం మీద, ఎలక్షన్స్ మీద నమ్మకం ఉందా? బ్రహ్మాండంగా ఉంది నమ్మకం. మరి అలాంటి నమ్మకం ఉన్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మేలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అధికారం ఇవ్వాలి కదా. తండోపతండాలుగా వస్తే అది ఇచ్చినట్టు ఎలా అవుతుంది? ఓట్లు వేయలేదు కదా, అంటే నమ్మలేదనే అర్థం కదా. లక్ష్మీనాథ్ గారు, మీరు పూర్తి వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్ కేంద్రంలో మొత్తం కలిపి ఏం తారుమారు చేసినారనేది ఢిల్లీలో పార్లమెంట్ లో దత్తరిల్లుతాంది రోజు. మీకు తెలిసినో లేదో ఒకసారి గమనించండి. ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో ఈ డిస్కషన్ జరుగుతుంది. మీరు చేసినటువంటి మదలపు వల్లే మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చినారనే సబ్జెక్టు. మతలబ్ అంటే ఏంటి? మతలబ్ ఏముంది? ఈవీఎం లేదు, అందులో డౌట్ ఏముంది? చేసినారని పార్లమెంట్ లో నిన్న ఉత్తరప్రదేశ్ మన పశ్చిమ బెంగాల్ ఎంపీ ఈవీఎంలు అంటే అలా ఎలా అవుతుంది? 2014లో 2019లో మీరు 150 సీట్లు గెలిచారు. అప్పుడు ఈవీఎంలు కాదని మీరు అన్నారు. మరి ఇప్పుడు ఈవీఎంలు అంటున్నారు అంటే మీరు గెలిస్తే ఒకటి, మీరు గెలవకపోతే ఒకటి అని ప్రజలు అనుకుంటున్నారు. నవ్వుతున్నారు సార్ ఇలా మాట్లాడుతుంటే. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది కూడా నేను ఏకీభవిస్తా. ఎట్లా ఏకీభవిస్తా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ కు వచ్చినారు. ఎలక్షన్ కు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్, కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా పలకదు. మీకు తెలిసినో లేదో, అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఉమ్మడిగా కలిసి కూటమి తయారైనప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్నికల మన సిఎస్ తో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలను, కలెక్టర్లు మొత్తం చిటికేసి రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులను ఆధారంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది జనాలకు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని భయపడిస్తున్నారు. ఈ అధికారిని భయపడించే దానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు అని అప్పుడు రేపొద్దున కౌంటింగ్ అన్నా మీరే